చెప్పబోతున్నావు? ఏదో చెబుతుంది లేరా, నల మహారాజు కథ, మరాఠీల కథ, రామ కథ, సీతమ్మ కష్టాలు. ఏంటన్నా ఆ కథలన్నీ పాత కథలు అయిపోయాయి కదా, కొత్త కథ చెప్పరాదా? ఏంటిరా పాతంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి కంచాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు విసిరేస్తావా చెప్పు. ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేందే కొత్తది ఎక్కడుందిరా తిక్క సన్నాసి. ఇప్పుడు అందరూ కొత్త కొత్త నడుస్తున్నారు, కానీ ఈ కొత్త చెత్తంతా పాతలోంచే కదరా పుట్టింది. అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకలా అట్లా అరుస్తావు? పాతంటే రోజంటే అన్నానా? కాలం మారినా మనం పాతలోనే బ్రతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు కొత్తవని ఆమ్లం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైళ్లు కొత్తవని ఎడ్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి, మీరు ఇట్లా తగులాడుకొని రసాబసా చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. మంచి పని అయింది, చాలు బడాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా సీత ఇష్టాలు. జరిగిన పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా, చదువు సంజయ్లో పేరు పొందిన చక్కనమ్మ కదరా, 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కదరా, ఓటమి నెరగక పోరాడే ఒక వీర బాల కదరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కదా? అయ్యల్లారా అమ్మల్లారా, సిరివెలిసిన భూమిలో రచనాలు పండే రత్న నేల తెలుగు నేల. ఆ తెలుగునాటి రామపురం అనేది ఓ పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పెద్ద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బళ్ళో చేర్పిద్దామా అని అనుకుంటుండగానే వాళ్ళకు మరో అబ్బాయి పుట్టాడు. ఇక్కడితో సంతానం ఆపేద్దామా వద్దా అని మదన పడుతుండగానే వాళ్ళకు మరో కూతురు పుట్టింది. ఇంతకు సీత పరికెళ్ళిందా లేదా? లేదు చెల్లమ్మ, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముల్ని చెల్లెల్ని ఆడించడానికే ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనులు అన్న సంగతి వాళ్ళకి తెలియదా అక్క? చట్టాలు అమలు చేయడం ఎవరి ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. ఆ చిన్నారి సీతమ్మ ఏ ఏ పనులు చేసేదక్క? ఇంటి పనులనే చేశారా, వంట పని కొంత నేర్చారా, వీడీలెన్నో చుట్టారా, బత్తి చెల్లకే పోయారా, బొబ్బతి బ్రతుకాయరా. వినరా సోదర చదువుల తల్లి దీనే గదనిప్పుడు, మీరు పేద గద ఎప్పుడు. దేవనందనానా చుంటరిథా. ఆ తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించి ఆ రాళ్ళతోనే ఆ చిన్నెత్తి నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు. నిజంగా అదే జరిగితే మనకు అందుకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెబుతారు, కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? వినేవాళ్ళు ఉంటారా? విన్నా మాట సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు చెప్తారు, సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు. మా బడిలో పిల్లల్ని సొంత బిడ్డల్లా పట్టించుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అలాంటి టీచరే. గడియుడున్న పిల్లలు బడికి ఎవరెవరు రావడం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి విషయాలు చెప్పింది. ఏమని చెప్పిందక్క? ఓ భారతీయుడా మానవనుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మంబు, అందులోను ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు. సహనము, స్నేహము, ప్రేమ భావము ఆమె గొప్పతనము.
సరిత